మహాలక్ష్మి నిధుల విడుదలపై బట్టి విక్రమార్క తొలి సంతకం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తెలంగాణలో సంక్షేమ రాజ్యం అయితే వచ్చేసింది. సో, దీనికి సంబంధించి మొట్టమొదటి సైన్ అయితే చేశారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సచివాలయంలో కార్యాలయంలో ప్రవేశించిన తర్వాత మొత్తంగా చూసుకున్నట్లయితే మహాలక్ష్మి గ్యారంటీ పథకానికి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం సబ్సిడీని 374 కోట్లు ఆర్టీసీకి విడుదల చేస్తూ తొలి సంతకం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. సో, అధికారులకు వచ్చిన 2 రోజుల్లోనే అసెంబ్లీ ప్రాంగణంలో మహాలక్ష్మి పథకం అమల్లో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం సౌకర్యాన్ని అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రారంభించారు. తెలంగాణలో ఉన్న ప్రతి పేద కుటుంబం కార్పొరేట్ ఆసుపత్రులు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు అయితే పెంచారు. ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బట్టి విక్రమార్క మహాలక్ష్మి పథకానికి నిధులు విడుదల చేస్తూ తొలి సంతకం చేయగా, ఆరోగ్యశ్రీ సాయాన్ని 10 లక్షలకు పెంచుతూ ప్రారంభించిన రెండో గ్యారంటీ అమల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ 298 కోట్లను కూడా విడుదల చేసిందనమాట. సో, తొందరలోనే ఉచిత విద్యుత్ అయితే ఇవ్వబోతున్నారు. ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించి కూడా తొందరలో సంతకం అయితే పెట్టబోతున్నారన్నమాట. సో, ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అందిస్తాను.